కొట్టినాడు ఎత్తుకొచ్చి అట్లా తీస్తే ఎట్లా కొడుకు తీస్తే బస్సు ఫస్ట్ మళ్ళా సేలం చూడండి 2:30 గంటలకి అట్లా వెళ్తున్నాను. కరెక్ట్గా ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆయన అడ్డం వచ్చాడు. నాకు అటు చూసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాయంటే ఈయన ఇట్లా యాక్సిడెంట్ అయిందనేసి ఇక్కడ వచ్చి చూస్తే యాక్సిడెంట్ అయింది. సుహెల్ ఆయన పేరు. 2:30 ఆ టైంలో మద్రాసాలో పనిచేస్తాను. ఎట్లా పడింది తెలుసా? నేను ఎట్లా పడింది తెలుసు, తెలీదు, చూడలేదు. నేను అక్కడ కోట దగ్గర వచ్చింది, తలపైన దెబ్బ వచ్చింది. దాని కారణం అంటే ఏదైనా వెహికల్ గుద్దిందా? బస్సు గుద్దింది. ఇది చెప్పాలి కదా. సౌండ్ ఆఫ్ చేయనా? చెప్పనా? నేను పోతా ఉన్నాను. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను పొలంలో నుంచి తుఫాను పోతాను. గమ్మని సౌండ్ వస్తుంది. ఏమని చెప్పి చూస్తే మనిషి కింద పడిపోయినాను. ఏమని చెప్పి దిగిపోయి కింద పోయి చూస్తే తమిళనాడు బండి కొట్టేయింది. ఇంకా మనకు సౌండ్ వచ్చినప్పుడు ఆపాలి కదా, మన బండికే ఆ బండికి అని తెలియాలి కదా. అందుకోసం ఆపేసిన నేను. నా మార్జిన్లోనే ఉండాలి. మార్జిన్లో పోతాను, మార్జిన్లోనే ఆపిన. తమిళనాడు బండి పెట్టుకో కుట్టినాడు. ఓకే అన్న. మీరు దిగండి సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం అట్లే ఉండండి, వెనకాల ఉండండి సార్. చెప్పండి. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारे साथी कारी मोहम्मद सुहेल साहब कलकिरी पलमनेर मदरसे में महादुल उलूम इस्लामिया में पढ़ा रहे थे। आज एक्सीडेंट में हज़रत का इंतकाल हो गया है। सब लोगों से गुजारिश है कि उनके लिए मग़फ़िरत की दुआ करें। अस्सलामु अलैकुम।